వీర్యం గురించి అపోహలు చాలా ఉన్నాయి. వీర్యము అంటే అందులో వాసన వస్తే అది నార్మలా? వాసన రావాలనా? ఇంకోటేంటంటే వీర్యంలో కలర్ చేంజెస్ ఏముంటాయి? ఒకవేళ బ్రౌన్ కలర్‌ది ఉంటుంది అప్పుడప్పుడు. అంటే దాంట్లో ఎర్ర చుక్కలు అలాంటివి వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు ఇది ఏదైనా నార్మలా? లేకపోతే డాక్టర్‌ని సంప్రదించాలా? దాని గురించి మాట్లాడదాము. చూడండి, వీర్యం ఏదైతే ఉంటుందో ఎప్పుడైనా సరే అది ప్యూరెస్ట్ ఫామ్‌లో ఉంటుంది. అంటే వైట్ కలర్‌ది ఉంటుంది. అది అంటే దేవుడిచ్చిన వరం అది అందరికీ. అది ఎలా ఉంటుందంటే చిక్కగా, గట్టిగా, అంటే దానికి ఒక రకమైన సెమీ సాలిడ్ అని చెప్పొచ్చు మనం. సాలిడ్ గూడా ఉండదు, గట్టి గూడా ఉండదు. అందులో లైట్ డాట్స్ లాగా గూడా ఏముండదు. అది ఒక వైటిష్ కలర్‌ది ఉంటుంది. అది హాఫ్ వైట్ కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా రావచ్చు. ఓకే. కానీ వైట్ కలర్ ఇస్ ద మెయిన్ థింగ్. ఇంకోటేంటంటే నార్మల్లీ ఎప్పుడైతే వీర్యము బయటికొస్తుందో అది వచ్చేటప్పుడు అందులో వాసన రాగూడదు. ఆ వాసన ఎప్పుడైనా వస్తే దాని అర్థం ఏంటంటే అక్కడ పస్ సెల్స్ ఉన్నాయి. అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ఫెక్షన్ ఉండడం వలన అందులో వాసన వస్తుంది. ఈ వాసన రావడం వలన ఏమవుతుందంటే ఒక రకమైన డిస్కంఫర్ట్ ఉంటుంది ఇద్దరికి. అంటే అబ్బాయిలకు, అమ్మాయిలకు కూడా, వాళ్ళ పార్ట్నర్కి కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కన్సీవ్ చేసే కపుల్స్కి ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి విషయాలన్నిటినీ మీరు అంటే చూస్తూ గమనిస్తూ ఉండాలి. ఒకవేళ మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఒకవేళ మీకు అంటే ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు, ఇబ్బంది అవుతుంది అంటే ఇదన్నీ గమనించాలి. టెస్ట్ చేయించినప్పుడు మీరు సెమెన్ అనాలిసిస్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ఎప్పుడైతే చేయిస్తారో మీరు అందులో అన్నీ వచ్చేస్తాయి. ఏంటి, ఏదైనా పస్సెల్స్ ఉన్నాయా, లేకపోతే అక్కడ వీర్యం ఏదైనా నీళ్ళలాగా అయిపోయిందా, స్పామ్స్ అందులో ఉన్నాయా లేవా, ఒకవేళ అందులో అంటే చిక్కదనం ఎంత ఉండాలి, అదంతా వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే మీరు ఏదైనా డౌట్ వస్తే సెమెన్ అనాలిసిస్ చేయించాలి. సెమెన్ అనాలిసిస్లో ఒకవేళ పస్సెల్స్ వస్తే దాని కల్చర్కి కూడా చేయించుకుంటే బాగుంటుంది. ఈ కల్చర్ ఏంటి అంటే దాంట్లో ఏ బ్యాక్టీరియా ఉంది, అంటే ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుందా లేదా, ఒకవేళ అందులో బ్యాక్టీరియా ఉంటే దాన్ని కిల్ చేసే మెడిసిన్స్ ఏమి ఉంటాయో అవన్నీ మీకు ఆ కల్చర్లో వచ్చేస్తాయి అన్నమాట. సో వ్యూవర్స్, వీర్యము ఎప్పుడైనా సరే అందులో వాసన రాకూడదు, అందులో అక్కడ కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, వీర్యాన్ని అంటే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఓరల్ ఇవ్వచ్చా, అంటే అది మింగొచ్చా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. అది మీ చాయిస్ మీద. సూటిగా అడిగితే నో, అలా చేయకూడదు. ఏది సూటబుల్ ఉంటే అది చేయాలి. మీరు పార్టిసిపేట్ అవుతారు, మీరు ఎంజాయ్ చేస్తారు, మీకు అంటే ఒక ఎంజాయ్మెంట్ కొరకు, మీకు ఒక థ్రిల్ ఉండాలని మీకు. కానీ దేవుడు ఏం కోరుకుంటారంటే మీరు పేరెంట్ అవ్వాలి, ఫాదర్ అవ్వాలి, మదర్ అవ్వాలి. అదొక నేచర్, అది మీ అంటే వంశం ముందుకెళ్ళాలన్నట్టు. సో అది దాని కొరకు. దాన్ని మీరు మిస్యూజ్ చేసి మీరు ఒకవేళ మీరు నోట్లో ఇస్తారు, వాళ్ళు అంటే ఎంగల్ఫ్ చేస్తారు, తీసుకుంటారంటే అది తప్పు. దానివలన సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అది అవాయిడ్ చేయడమే బెటర్. ఒకవేళ ఏదైనా మీకు నొప్పి అవుతుంది అంటే, వీర్యం బయటికి వచ్చేటప్పుడు నొప్పి అవుతుంది అంటే కూడా అది కూడా ఇబ్బందికరమే. వీర్యం వచ్చేటప్పుడు అంగంలో నొప్పి రాకూడదు. ఒక రకమైన మీకు ఆర్గాజం వస్తే విపరీతమైన ఆనందం రావాలి. అది అంటే వీర్యం హెల్దీ ఉన్నట్టు. అలాగే ఎందుకంటే మనం వీర్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించే స్టిక్ అయి ఉందాం. వీర్యం హెల్దీ ఉంది అంటే వీర్యంలో ఏ దోషం లేదు. వీర్యం ఉత్పత్తి ఎక్కడవుతుంది అంతా మీకు తెలుసు, ఇంతకుముందు కూడా మాట్లాడము, దానికి మరొక వీడియో చేద్దాం మనము. కానీ వీర్యం టెస్టిస్ ఏదైతే ఉంటాయో శుక్రకణాలు, అక్కడ నుంచి వీర్యం వస్తుంది, అక్కడ స్పామ్స్ ఉంటాయి, అక్కడ నుంచి మధ్యలో అంటే సెమెన్ ఏదైతే ఉంటుందో అంటే సెమెనల్ ఫ్లూయిడ్ అక్కడ తయారవుతుంది. మళ్ళీ ఇక్కడ వస్తే పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ప్రాస్టేట్ గ్రంథం ఉంటుందో అక్కడ, ఇవన్నీ ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. వీర్యం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఏమవుతుందో దాని గురించి మనం డీటెయిల్గా మళ్ళీ చేద్దాం. కానీ వీర్యం ఏదైతే ఉంటుందో అది హెల్తీగా మంచిగా ఉండాలి. ఉంటేనే మీకు హెల్తీ, మీరు అంటే ఎంజాయ్ చేయొచ్చు.
మీ రతిక్రీడ ఏదైతే ఉంటుందో దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ సమయంలో మీ వీర్యం ఎప్పుడైతే ఎజాక్యులేట్ అవుతుందో బయటికి వస్తుందో ఆ సమయంలో మీకు విపరీతమైన ఆనందం వస్తుంది, అదే ఆర్గాజం. సో అల్టిమేట్లీ ఎండ్ రిజల్ట్, ఎండ్ ప్రోడక్ట్ ఆర్గాజం. ఆర్గాజం మంచిగా రావాలంటే మీ వీర్యం హెల్దీ ఉండాలి. మీకు అపోహలు చాలా క్లియర్ అయ్యాయి కావచ్చు. ఇలాగే ఇంకా మరిన్ని అప్డేట్స్ కొరకు చూస్తూ ఉండండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.